శ్రావణ మాసం, వినాయక నవరాత్రులు అని మనం చికెన్ తినడానికి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది కదా! ఈసారి చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఇలా కోకోనట్ చికెన్ కర్రీ చేయండి. టేస్ట్ అయితే డెలీషియస్‌గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఫస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేసేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేశాక, వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మంచిగా అయితే ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో అయితే ధనియాలు, జీలకర్ర పౌడర్, అలాగే కసూరి మేతి, కారం కూడా వేసుకొని, గరం మసాలా కూడా వేసేసి మసాలా అంతా ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేశాక, ఇందులో మనం తీసుకున్న కొబ్బరి పాలైతే వేసుకోండి. నేను 1 గ్లాస్ కొబ్బరి పాలైతే తీసుకున్నానండి. అదంతా కూడా వేసేసుకోండి. ఈ కొబ్బరి పాలు వేయడం వల్ల చికెన్‌కి చాలా చాలా టేస్టీగా తయారవుతుందనమాట చికెను. చాలా జ్యూసీగా ఉంటుంది. కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. ఇక లాస్ట్‌లో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చారనుకోండి, అంతే మన కర్రీ రెడీ. లాస్ట్‌లో కొత్తిమీర వేసి దించేయడమే. కన్సిస్టెన్సీ మీరు కొంచెం లూజ్‌గా దించేయండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేశారంటే ఇక చల్లారే కొద్దీ థిక్‌గా అవుతుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్